వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయిపడల్. ఈరోజు మనం ప్రస్తుత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల్ అలాగే కుదురుపాక గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 20 నుంచి 25 గేదెలతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన సాయి కుమార్ గారి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సాయి కుమార్ దాదాపు మన యూత్కి అనేది మన డైరీ ఫామ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఇప్పుడు చాలా వరకు ఎవరైనా డైరీ ఫామ్ అనేది ఈజీగా అనుకుంటారు. ప్రతి ఒక్కటి లాస్ అయినా ప్రాఫిట్ అయినా సాయి కుమార్ గారి మాటలు. హాయ్ అండి. హాయ్. ఇక్కడ మనకు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేయబట్టి? ఇప్పటికైతే 5 years అవుతుంది. స్టార్ట్ చేసి 5 years అవుతుంది. అంటే 5 years ఎక్స్పీరియన్స్ తోటి బఫెలోస్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ అంటే ఇది ఇన్ని బఫెలోస్ తోటి చేశారా? ఎన్నితో చేశారు? స్టార్టింగ్ 3తోని ఇప్పుడు 25 దాకా చేసినాం. స్టార్టింగ్ 3 నుంచి మళ్ళీ 25 దాకా డెవలప్ చేశారు ఈ 5 yearsలో. ఇప్పుడు యువత ఇప్పుడున్న ప్రాపర్ యువతకు ఇప్పుడు డైరీ ఫామ్ అనేది యూట్యూబ్లో చూసి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, లాస్ అవుతున్నారు. మీ పరంగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఈ డైరీ ఫామ్ అనేది మనకు లాభసాటియా నష్టసాటియా చెప్పండి. మెయింటైన్ చేసుకుంటే లాభమే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు బర్రె డెలివరీ చేసినాక మళ్ళీ దాన్ని కన్సీవ్ చేస్తే అట్లా సక్సెస్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ మనం కన్సీవ్ చేసే ప్రాసెస్ అనేది ఎన్ని రోజులలో చేసుకోవచ్చు అండి? అది 3 to 4 months. 3 to 4 monthsలో అంటే 3 to 4 monthsలో మనకు కన్సీవ్ అయితేనే మనకు బఫెలో నుంచి కొంచెం లాభం అంటారు. లాభం. మళ్ళీ 6 months 9 months అవుతే అది మనకు లాభం లేదు, చాలా వరకు నష్టపరంగానే చూసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 25 బర్రెలలో మనకి ఎన్ని జాతుల బర్రెలు ఉన్నాయండి ఇక్కడ? మనకు 3 జాతులు ఉన్నాయి. ఏంటండి అండి అవి? ఒకటి ముర్రా ఉంది, ఓకే. ఒకటి నీల్ డ్రైవ్ ఉంది, ఓకే. ఒకటి గ్రేడ్ ముర్రా ఉంది. ఇప్పుడు ఈ షెడ్డుకు అనేది మొత్తం ఇప్పుడు 25 బర్రెలకు షెడ్డుకు ఎంత నిర్మాణం అయింది? ఖర్చు 4 lakhs అయింది. 4 lakhs అయింది. ఇప్పుడు దీని మెడిసిన్గా ఇప్పుడు మెడిసిన్ చూసుకోవడానికైనా ఏదైనా మీరే చూసుకుంటారా, డాక్టర్ని పిలుస్తారా? మేము చూసుకుంటాం, డాక్టర్ని పిలిపిస్తాం. ఇప్పుడు ఏదైనా డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్ అంటారా? మనం కూడా కొంచెం మెడికల్ నాలెడ్జ్ నేర్చుకోవడం కరెక్ట్? మనకు కూడా మెడికల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటే. ఇప్పుడు ఒక బఫెలోకి వచ్చేసి రీసెంట్గా మనకు డిసీజెస్ వచ్చేటి ఏముంటాయండి? డిసీజ్ అంటే ఇప్పుడు డెలివరీ అయినప్పుడు గుడ్ల మాగి కానీ గాలికుంటి వ్యాధి అని అట్లా ఇంకా 2-3 రకాల వ్యాధులు వస్తాయి. ఇప్పుడు దీనికి మేజర్గా ఏదైనా డిసీజ్ వస్తే పోలేని పరిస్థితి ఏమన్నా ఉందా? ఏదైనా కవర్ చేయగలమా మనం? ఏదైనా కవర్ చేయగలం. ఇప్పుడు మనకు ఒక్క బర్రె వచ్చేసి మనకు ఒక్క బర్రెకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? 200 అయితే ఖర్చు విత్ లేబర్ ఛార్జ్ మొత్తం కలిపి 200 అవుతుంది. లేబర్ ఛార్జ్ అంటే ఒక బర్రెకు 100 వేసుకోవాలి. అంటే డైలీ ఒక బర్రెకు 300 ఖర్చు అన్నట్టు. 300 ఖర్చు. ఇప్పుడు ఒక బర్రె నుంచి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? మినిమం అయితే 1 monthకి 20,000 ఎర్న్ చేయొచ్చు. 20,000 ఒక బర్రెకు. అంటే ఒక డేకి మీరు అన్న పరంగా 200 అని అంటే ఒక 7,000 to 8,000 అనేది మనం ఖర్చు పెడుతున్నాం. ఒక బర్రెకు అప్రాక్సిమేట్గా 10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బర్రెలు మనకు దానా అనేది ఏం పెడతారు డైలీ? దానా పత్తిపిండి, మక్కపిండి, గోధుమ పొట్టు, అది దానాది పెడతారు. మరి గడ్డి ఏమన్నా పచ్చి గడ్డి ఏం వాడతారు? పచ్చిగడ్డి జొన్ననే వాడతాం. జొన్న మళ్ళీ అరిగడ్డి వాడతాం. దీనికి సంబంధించిన వరకు వాషింగ్ ఎన్నిసార్లు చేస్తారండి ఈ బర్రెలకు? వాషింగ్ 2 times చేస్తాం. 2 times చేస్తాం. సమ్మర్ వస్తే 3 times 4 times చేస్తాం. ఇప్పుడు 25 బర్రెలలో మనకు ఎన్ని కన్సీవ్ అయినాయి, ఎన్ని పాలు ఇస్తున్నాయి? మనకు 25 బర్రెలలో 13 కన్సీవ్ అయినాయి. 13 కన్సీవ్ అయినాయి. మళ్ళా అందులో 6-7 పాలు ఇస్తున్నాయి. 6-7 పాలు ఇస్తున్నాయి. మళ్ళా ఇవి మిగతాయి చూడి మీద ఉన్నాయి అన్నట్టు. డెలివరీ. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఈ యువతకు ఈ డైరీ ఫామ్ అనేది మీరు ఏం సందేశం ఇద్దాలనుకుంటారు? అది ఎవరు మన కొత్తగా వచ్చే మన పాడి రౌతులకు కానివ్వండి, లేదా ఎడ్యుకేటెడ్ అయ్యి కొంతమంది సాఫ్ట్వేర్ అనేది మానేసి చాలా వరకు డైరీ ఫామ్ పెడితే మనకు చాలా వరకు లాభం ఉందంటారు. దానికి మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటారు? లాభం అంటే ఒకరి కింద పని చేయకుండా చేసుకోవచ్చు. ఓకే. మళ్ళా లాభం అంటే ఇంట్లో బాగా ఏముండదు. ఓకే. నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే మనం ముందుకు వెళ్దామని చెప్తున్నాం. మెయింటైన్ చేసుకుంటే ముందెట్టుకోవచ్చు. అదే ఇక మెయింటైన్ చేయకపోతే లాస్లాగా పోతాం. మరి ఈ డైరీ అనేది మీరు స్టార్టింగ్ ఏమైనా లోన్ తీసుకున్నారా? స్వయం కృషితోటి స్టార్ట్ చేశారు? స్వయం కృషితోటే. ఇప్పుడు స్వయం కృషితోటే దాదాపు మంచిగా డెవలప్ చేసుకుంటా కష్ట నష్టాలతో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇది పాలు అనేది మీరు ఎలా చేస్తారు? ఏమన్నా డైరీకి వస్తారా, సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటారా? మాకు ఇక్కడ కుదురుపాకల కౌంటర్ ఉంది. ఓకే. మళ్ళీ కరీంనగర్లో మాకు లోకల్ సేల్ ఉంది. ఇక్కడ మనకు ఎంతవరకు సేల్ అవుతుందండి రేటు? ఇక్కడ 40 నుంచి 45 దాకా పోతాయి.
40 నుంచి 45 దాకా పోతాయి. 40 లీటర్స్ 45 లీటర్స్ దాకా పోతాయి. ఓకే. రేట్ అనేది ఇక్కడ 80 రూపాయలు పోతుంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా డైరీకి వస్తే మనకు లాభం సాటియా సెల్ఫ్ మార్కెటింగ్ వేసుకోవడం? సెల్ఫ్ మార్కెట్ చేసుకుంటేనే లాభం సార్. ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలంటే దాదాపు సెల్ఫ్ మార్కెటింగ్ ఉంటేనే మనం సస్టైన్ అవ్వగలం. సెల్ఫ్ మార్కెట్ ఉంటేనే ఏం కాదు. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి యువతకు అనేది కొత్తగా ఇన్నోవేటివ్ డైరీ ఫామ్ కావాలనంటే సాయి కుమార్ గారి నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటిదైనా సాయి కుమార్ అన్నగారు మనకు హెల్ప్ అయ్యేదానికి యువతకు అనేది చాలా వరకు ప్రభావితంగా ఉన్నారు. థ్యాంక్ యూ.